ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే మనం కాకరకాయలని స్టఫింగ్కి వీలుగా మనం కట్ చేసుకోవాలి. ఓకే, కొంచెం పెద్ద సైజ్ కాకరకాయలు అయితే మనకి స్టఫ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే, సో ఒక అంగుళం సైజ్ అయితే మనకు ఇలా సరిపోతుంది అనమాట. సో మధ్యలో ఉన్న సీడ్ని నైఫ్తో కానీ లేకపోతే పీలర్తో కానీ ఏది మనకి కంఫర్ట్గా ఉంటే దాంతో తీసేసుకోవాలి. ఓకే, సో ఇలా రంధ్రం వచ్చేస్తే మనకు దాని లోపల మొత్తం అంతా స్టఫింగ్ మనం ఫిల్ చేసేసుకుంటాం. ఓకే, సో ఇలా అన్నీ నేను ఇక్కడ రెడీ చేసి పెట్టాను. సో మనం ముందుగానే స్టఫ్ చేసి అలా పచ్చి కాకరకాయని వేసేస్తే అవుటర్ లేయర్ అంతా మాడిపోతుంది, లోపలిది కొంచెం పచ్చిగా ఉంటుంది. కాబట్టి ముందుగా కొంచెం నూనెలో వేయించేసుకుంటే ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ అది బాగా వేగుతుంది. ఎందుకంటే కొంచెం చేదు ఉంటుంది కదా, కాబట్టి ఇలాంటి ప్రాసెస్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుని కొద్దిగా ఆయిల్, సో దీంట్లో కాకరకాయ ముక్కల్ని వేసేసి మనం వేయించుకోవాలి. ఓకే, సో మధ్యలో మనం వాటిని టర్న్ చేస్తూ అన్ని వైపులా బాగా వేగే విధంగా చేసుకుంటే ఆ తర్వాత మనం స్టఫ్ చేసుకొని ఇంకొద్దిసేపు లైట్ పోపు పెట్టేసుకొని కొద్దిసేపు మనం మగ్గిచ్చేసామనుకోండి, సో డిష్ అనేది రెడీ అయిపోతుంది. వీటిని నేను మూత పెట్టేసి పక్కన పెట్టేసి మిగతా స్టఫింగ్కి కావాల్సింది మనం రెడీ చేసుకుందాం. ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ముందుగా పప్పులో పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, ఇవి కొంచెం మనకు దూరగా వేగాలి. ఇవి మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి మనం చేసుకునే స్టఫింగ్కి. అలాగే కొంచెం వాల్యూమ్ కూడా, అంటే కొంచెం క్వాంటిటీ కూడా పెరగడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో చాలా రకాల పొడులలో కానీ మనం ఏదైనా పేస్ట్లా చేసుకున్న ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, మినపప్పు, శనగపప్పు. సో ఇక్కడ కూడా నేను కొంచెం వాడుతున్నాను. ఓకే, సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే దీంట్లోనే కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, సో ఇలాంటివి చేసుకునేటప్పుడు ఏంటంటే మనకు పప్పులు తొందరగా వేయడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో ధనియాల జీలకర్ర తొందరగా వేగుతాయి కాబట్టి పప్పులు సగం వేగిన తర్వాత అప్పుడు ధనియాల జీలకర్ర వేస్తే రెండింటి కూడా వేగేంతలోపు మనకు సరిపోతుంది టైం అనేది. ఓకే, సో ఇక్కడ మనకి పప్పులు వేగిపోయాయి. ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాం. దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, సో ఇవి కొంచెం వేగాలన్నమాట, మొత్తం వేగనక్కర్లేదు, కొద్దిగా వేగితే మనకు ఆ ఘాట్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఓకే, సో ఇది సరిపోతుంది. ఇక్కడ మనకు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం పప్పుల్ని గ్రైండ్ పట్టేసుకున్నాం, అంటే అది కొంచెం పొడి కావాలి కదా. ఓకే, సో నెక్స్ట్ దీంట్లోకి మనం వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా చింతపండు,
కారం, మన స్పైసీకి సరిపడా కారం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పేస్ట్కి సరిపడా ఉప్పు. రైట్, ఇది పేస్ట్ కొట్టేసుకున్నాం. సో ఇది మనం స్టఫింగ్ చేసుకునే పేస్ట్. సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. సో నెక్స్ట్ వీటిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ రెండు వైపుల నుంచి లోపలికి ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేస్తే లోపల వరకు వెళ్తుంది. అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ డిష్ చాలా బాగా వస్తుంది. తినేప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పొట్లకాయలో కానీ లేకపోతే బీరకాయ ఇలాంటి అన్నిటి వాటితో కూడా చేసుకోవచ్చు స్టఫింగ్ చేసేసి ఈ పేస్ట్ని. నెక్స్ట్ ఇక్కడ పోపు పెడుతున్నాను. కొద్దిగా ఆయిల్. ఓకే, ఆయిల్ వేడైపోయింది. ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, లైట్ పోపు, ఇంకా ఎక్కువ హంగామా ఏముండదు. సో పైనుంచి మనకు ఈ ఫ్లేవర్స్ కూడా కొంచెం తగిలేసి ఆ పీస్ మనం తింటున్నప్పుడు కొంచెం ఆ ఎండుమిర్చి ఘాట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో కావాల్సితే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండింగ్లో మనం దించే కంటే కొంచెం ముందు వేసేసుకుంటే ఆ ఘాటు కూడా తెలుస్తుంది. ఓకే, ఎండుమిరపకాయ వేగుతున్నాయి. దీంట్లో కాకరకాయ ముక్కలు మనం స్టఫ్ చేసుకున్నవి. సో కొన్ని డిష్లు చేసుకునేటప్పుడు ఏంటంటే మనకు కొంచెం టైం టేకింగ్, బట్ ఫైనల్గా మనం ఆ డిష్ తినేటప్పుడు అప్పటి వరకు పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. అంత టేస్టీగా అవుతాయి అన్నమాట ఆ డిష్లు. సో ఇంకొంచెం మనకు మగ్గితే రెడీ అయిపోతుంది. కొద్దిగా ఫ్లేమ్ తగ్గించేసాను నేను. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్న చిన్నగా, అంటే ఒక దాంట్లో చిన్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కాబట్టి కొంచెం అలా పీసులు, 2 పీసులు చేస్తున్నాను నేను. ఎండింగ్లో ఆ వేయించిన వెల్లుల్లి కూడా మనకు ఆ పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. ఓకే, అలాగే కొద్దిగా కరివేపాకు. రైట్, సో సిమ్లో పెట్టేసి కొంచెం మూత పెట్టేసేద్దాం. ఓకే, సో ఈ ముక్కలు మగ్గడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఒకసారి చెక్ చేసుకుందాం. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఎస్, డిష్ అవుట్ చేసేసుకుందాం మొత్తంగా. సో ఇవి మనం కొంచెం డ్రైగా ముక్కలుగా తయారు చేసుకున్నాం కదా. కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే మనం దీంట్లో స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా కొంచెం వేసేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకుంటే మీకు కావాలనుకుంటే కొంచెం గ్రేవీలా కూడా వస్తుంది. అలా కూడా కావాల్సితే ట్రై చేయొచ్చు. ఓకే, సో కాకరకాయ స్టఫ్డ్ ఉల్లికారం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి.
కాకరకాయ స్టఫ్డ్ ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, నూనె 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 12, కరివేపాకు 2 రెమ్మలు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1 టీ స్పూన్. కాకరకాయ స్టఫ్డ్ ఉల్లికారం తయారు చేసుకునే విధానం: ముందుగా కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకుని మధ్యలో గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి అన్ని పక్కల వేయించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న పప్పులను మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేయించుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి అందులో చింతపండు, కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న కాకరకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, ఎండుమిర్చి, స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి బాగా మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాకరకాయ స్టఫ్డ్ ఉల్లికారం రెడీ.